మిగతా అప్డేట్స్ చూద్దాం. పోడు వ్యవసాయం చేసుకుంటున్న చిన్న సన్నకారు రైతులను సర్కార్ ఇబ్బంది పెట్టబోదని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న హామీ ఇచ్చారు. 10 ఎకరాలకు మించి పోడు వ్యవసాయం చేసే వాళ్లపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు. హరితహారం పథకంపై అన్ని శాఖల అధికారులతో వరంగల్ కలెక్టరేట్లో మంత్రి జోగు రామన్న, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించారు. హరితహారంపై ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పోడు భూమి వ్యవసాయదారులకు అగెనిస్ట్ కాదు, వ్యతిరేకం కాదని చెప్పి నేను గతంలో వరంగల్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు భూపాలపల్లి కూడా చెప్పినది. ఎక్కడ కూడా చిన్న సన్నకారు రైతులకు మేము ఎక్కడ వ్యతిరేకం కాదని చెప్పినాం. 10 ఎకరాల కంటే ఏ రైతైనా ఎక్కువ కొట్టుకుంటుంటే మాత్రం ఆ 10 ఎకరాల పైన ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేయమన్నాం. వారిపైన మరి కేసు పెట్టడమా లేకుంటే ఆ భూమిని తీసుకొని మరి ఫారెస్ట్ ఇప్పుడైతే పెడతా ఉన్న మొక్కల్ని ఆ మొక్కలు నాటాలని చెప్పి కార్యక్రమం తీసుకుని తప్ప ఎక్కడ కూడా చిన్న సన్నకారు రైతులకు మరి ఈ ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఇన్స్టిట్యూషన్స్ను విద్యార్థులను కూడా హరితహారంలో భాగస్వామ్యం చేయాలని విద్యాశాఖ పరంగా నిర్ణయం తీసుకొని 3వ తారీఖు నాడు హరితహారం కార్యక్రమం ప్రారంభం అవుతున్న రోజున పెద్ద ఎత్తున అన్ని గ్రామాలలో కూడా పాఠశాల విద్యార్థుల చేత హరితహారం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి, చైతన్యం కల్పించడానికి కూడా 3వ తారీఖు మొదటి రోజున అన్ని గ్రామాలలో ర్యాలీస్ కూడా